విటమిన్ డి తక్కువగా ఉంటే ఏం చేస్తాం? మామూలుగా అయితే ఉదయపు ఎండలో కూర్చుంటాం. దానికి సంబంధించిన ఫ్రూట్స్ లేదంటే డ్రింక్స్ తీసుకుంటాం. అవి కాదంటే క్యాప్సూల్స్ ఓ మోతాదు వరకు వాడతాం. అయితే మరి శరీరానికి మంచిదన్న నెపంతో అతిగా తీసుకుంటే విటమిన్ డి కూడా విషతుల్యం అవుతుంది. అవును, శరీరానికి విటమిన్ డి అవసరమే. దానికోసం సప్లిమెంట్లు అతిగా తీసుకోవడం మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ డి సప్లిమెంట్ల ఓవర్ డోస్ వల్ల ప్రాణాపాయం లేకపోలేదంటున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు శరీరంలో విటమిన్ డి లెవెల్స్ 30 ఉంటే సరిపోతుందని చెప్పారు. ఉదయం పూట కాసేపు ఎండలో నిల్చోవడం ద్వారా శరీరంలోని విటమిన్ డి నిల్వలను సమతుల్యం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. తాజాగా బ్రిటన్లో ఓ వృద్ధుడు విటమిన్ డి సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయాడని అక్కడి వైద్యులు చెప్పారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి శరీరంలో విటమిన్ డి నిల్వలు 30కి కాస్త అటు ఇటుగా ఉంటాయని, ఈ వృద్ధుడి శరీరంలో మాత్రం ఏకంగా 380 ఉన్నాయని చెప్పారు. అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ ల్యాబ్లోని పారామీటర్లకు గరిష్టంగా అక్కడికి వరకే కొలిచే సామర్థ్యం ఉందన్నారు. దీంతో ఆరోగ్యం కోసం రోజు తీసుకున్న సప్లిమెంట్లే ఆ వృద్ధుడి ప్రాణం తీశాయని నిపుణులు చెప్పారు. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న విటమిన్ డి సప్లిమెంట్లపై ఎలాంటి హెచ్చరికలు లేకపోవడంతో ఓవర్డోస్ వల్ల ప్రమాదమని జనాలకు తెలియదన్నారు. మిగతా మందుల తరహాలోనే విటమిన్ డి సప్లిమెంట్ల పైన హెచ్చరికలు ముద్రించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా బ్రిటన్ వృద్ధుడి మరణానికి విటమిన్ డి ఓవర్డోస్ కారణంగా ఎదురయ్యే హైపర్ కాల్సిమియాతో పాటు హార్ట్ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా కారణమేనని వైద్యులు వివరించారు.